కాళేశ్వరం విషయానికి వస్తే నిన్న రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకున్నారు. ఏంది అంటే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వాటర్ రివర్స్ చేస్తే ప్రస్తుతం ఎలినినో ప్రభావం నడుస్తుంది, రాష్ట్రంలో వర్షాలు కురవట్లేదు. ఈ వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు పంటలు వేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఎత్తిపోస్తే రైతులందరికీ వాటర్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక 6 నెలల పాటు మీరు కేసీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం మేము క్లియర్ చేస్తాము, మొత్తం రైతులందరికీ నీళ్ళు పోయేలాగా చూస్తాము, వాటర్ ఎత్తిపోస్తామని చెప్పేసి ఆయన ఛాలెంజ్ కూడా వేసాడు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని అంటే వాటర్ రిలీజ్ చేయడానికి లేదు, డ్యామ్ కూలిపోతుంది, మీరు ఏదైతే సుందిల్లా ప్రాజెక్ట్ కట్టారో లేదంటే ఇంకో మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టారో ఈ ప్రాజెక్టులో కూలిపోతున్నాయి కాబట్టి బ్యారేజ్ సరిగా లేదు అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ విభాగమే క్లియర్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. సరే ప్రభుత్వంలో ఉన్నారు మీరు, సరే 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, మీకు ఇంతవరకు అది ఎందుకు మరి బాగు చేయాలనుకోవట్లేదు? మరి పోనీ దాన్ని కూల్చేయండి, మీకు నడవట్లేదు మీకు అంటే దానివల్ల మీకు పేరు వస్తుంది లేదంటే ఇంకోటి వస్తుంది, రైతులు ఏమైనా పర్లేదు అనుకుంటే దాన్ని కూల్చేయండి. లేదు మీకు వాళ్ళను రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఉంది అంటే దాన్ని ఏదో మరమ్మతులు చేయండి. ఎన్ని 100 కోట్లు అయితే 1,00,000 కోట్ల ఆరోపణలు 1,00,000 కోట్ల ఆరోపణలు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా. సో 1,00,000 కోట్ల ఆరోపణలు మీరు ఎవరి మీద అయితే చేస్తున్నారో మీరు చూపించి వాళ్ళకు మీరు సరిగా చేయలేదు, మళ్ళీ మేము రైతులకు మేమే న్యాయం చేసినాము, సో దీన్ని మేము మరమ్మతులు చేసినాము, ఈ మరమ్మతులు చేసిన తర్వాత మీకు వాటర్ ఇస్తున్నాం అని చెప్పేసి రైతులకు వాటర్ ఇచ్చి మళ్ళీ ఓట్లు అడగండి. ఇంకో ఏడాది అయితే మళ్ళీ ఎలక్షన్ హీట్ వస్తుంది కదా, అప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి, ఎప్పుడు దాన్ని హడావిడి చేయాలి, ఎప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ మీరు నీళ్ళు ఎత్తిపోయాలి అంటే ఈ ఏడాది మొత్తం రైతులంతా గోస తీస్తున్నారుగా. ఆ రైతులకు సంబంధించిన వ్యవహారంలో మీరు ఒక న్యాయంగా ఉండరా, ఒక పద్ధతి ఉండరా, రైతులకు న్యాయం చేయరా? యూరియాలు ఇబ్బంది, రైతులు పండించిన పంట కొనుగోలు చేయాలంటే ఇబ్బంది, మీరు అడ్వాన్స్ ఇస్తామని మీరే చెప్తారు. సో ప్రభుత్వం కూడా రైతుల తరపున ఆలోచించాలి.